నమస్కారం. శివమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డీటెయిల్స్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. నమస్కారం అమ్మా. నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన శుభమస్తు కార్యక్రమంలో సంతానం కోసం ఏకాదశి రోజున పాటించాల్సిన నియమాలతో పాటు సంతానం కోసం ఇంకా ఏ దానాలు చేయాలి, ఇలాంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మా, నిన్న మనం పుత్రదైక ఏకాదశి గురించి మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ ఏకాదశి రోజున ముఖ్యంగా పిల్లలు కావాలి అనుకునేవారు ఎటువంటి నియమాలు పాటించాలంటారు? ఏకాదశి వ్రతం చేయాలి అనేటువంటి వాళ్ళు ఈ పుత్రదైక ఏకాదశి నుంచి ప్రారంభం చేసి ఒక సంవత్సర కాలము ప్రతి ఏకాదశి అంటే శుద్ధ ఏకాదశి, బహుళ ఏకాదశి కూడా ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. అలా మొత్తం ఒక సంవత్సర కాలం ఏకాదశి వ్రతం చేయాలి. దశమి రోజు నిన్న కూడా మనం చెప్పుకున్నాం. దశమి రోజు వీళ్ళు సంకల్పం చేసుకోవాలి. దశమి రోజు బ్రహ్మచర్యం చేయాలి, ఏకభుక్తం చేయాలి, మధ్యాహ్నం భోంచేసి రాత్రి భోజనం చేయకూడదు, సాత్వికమైనటువంటి ఉపహారం తినవచ్చు, భూసేనం చేయాలి, నారాయణ నామస్మరణ చేస్తూ ఉండాలి. ఏకాదశి రోజు ఉదయం ప్రాతకాలంలోనే లేచి తలస్నానం చేసి ముందుగా విఘ్నేశ్వరుడి పూజ, కులదేవత పూజ, ఇష్టదైవం పూజ, లక్ష్మీనారాయణులు, శివపార్వతులకి నమస్కారం చేసుకుని సంతానం కోసం సత్సంతానం కోసం ఈ వ్రతాన్ని చేయాలనుకుంటున్నాం జనార్దన, ఇది కొనసాగించమని చెప్పేసి ప్రార్థన చేయాలి. సంతాన గోపాలస్వామి మంత్రాన్ని, ఇంకా సంతానం కోసం వాళ్ళు మామూలుగా సంతాన గోపాలస్వామి మంత్రం, లలితా సహస్రనామం, గర్భరక్షాంబిక మంత్రం ఇత్యాదులన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, సంతానం కావాలి అనుకునే వాళ్ళంతా కూడా ఉదయాన్నే లేచి భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని సంతాన గోపాలస్వామి మంత్రాన్ని 1108 సార్లు, ఆ తరువాత లలితా సహస్రనామాన్ని, ఆ తరువాత గర్భరక్షాంబికా మంత్రాన్ని అది కూడా 1108 సార్లు చేసుకోవాలి. ఇవి చేస్తున్నప్పుడు ఆవు పెరుగు నుంచి వచ్చినటువంటి వెన్నని చేతిలో పట్టుకుని దానిలో కాస్త తేనె, ఒక ఖర్జూర ఫలం వేసి ఇద్దరు అది చేత పట్టుకుని ఇవి చదువుకోవాలి, జపం చేసుకోవాలి. ఆ తర్వాత 2 కలిపి నివేదన చేసి దాన్ని చిరిసగంగా స్వీకరించాలి. అయితే ఏకాదశి రోజు కూడా ఇది ఉదయం చేయవచ్చు. ఆ తర్వాత మధ్యాహ్నం పూట మీ ఇష్టమైనటువంటి పనులు, మీ ఉద్యోగ ధర్మాలు మీరు చేసుకున్న తర్వాత సాయంత్రం ఇంటికి వచ్చి సూర్యాస్తమయ సమయానికి ముందుగానే స్నానం చేసి దంపతులు ఇద్దరు కూర్చుని సత్యనారాయణ వ్రతకథ చేసుకోవడం. వీలైతే ఎవరైనా పిలిచి చేసుకోవచ్చు, లేదా కనీసం కథ చదువుకొని దేవుడికి నైవేద్యం పెట్టాలి, తులసి దళాలతో పూజ చేయాలి. ఆ తర్వాత అది చెయ్యాలి. కానీ ఏకాదశి రోజు మాత్రం ఏమీ తినకూడదు, కంప్లీట్ గా వాళ్ళు ఉపవాసమే ఉండాలి. సాయంత్రం పూజ అయిన తర్వాత పండు కానీ పాలు కానీ తీసుకోవచ్చు. రాత్రంతా కూడా జాగరణ చేస్తే విశేషమైనటువంటి ఫలితం. తెల్లవార్లు కూడా వీళ్ళు ఈ సంతాన గోపాలస్వామి మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ఆ తర్వాత ద్వాదశి రోజు మళ్ళీ పారణ చేయాలి. ఓకే మా చెంచురాజు అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. చెంచురాజు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. ఓకే మేడం. ఆగస్ట్ 21, 1981. అవును మేడం. ఉదయం 4:42 చెన్నైలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మీరు రిజిస్టర్ చేసుకున్న సమస్య మ్యారేజ్ గురించి కదండి? అవును మేడం. ఓకే అండి, వివరంగా మాట్లాడండి మేడం తోటి. ఓకే మేడం. నమస్కారం అమ్మా. నమస్కారం మేడం. చెప్పండి. మా తమ్ముడు మేడం చెంచరాజా. అతనికి వచ్చి సంబంధాలు వస్తున్నాయి, ఆయన కుదరట్లేదు మేడం. ఎందువల్ల డిలే అవుతున్నాయి, ఎప్పుడు జరుగుతుంది అనేది మా ప్రశ్న మేడం. ఇతను ఎవరినైనా ఇష్టపడి ఫెయిల్ అవ్వటం లాంటిది ఉండొచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈయనకి వివాహ స్థానంలో కొన్ని దోషాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇతని చిత్తంతో ఎవరైనా ఒక పేద కన్యకి కన్యాదానం చేసి అతని జన్మతిథి వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం కూడా జన్మతిథి రోజు ఇష్టదైవానికి కళ్యాణం చేయిస్తూ ఉండమనండి. ఆ తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పత్నీ వేదనం ఉర్వారుకమివ బంధనాదితో ముక్షీయమాముత అనేటువంటి మంత్రాన్ని 1,00,000 జపం చేయాలని చెప్పండి. ఆ తర్వాత కన్యా పాశుపత మంత్రంతో శివుడికి అభిషేకం చేయించండి. అది చేసిన తర్వాత వివాహానికి ప్రయత్నాలు చేయండి, కుదురుతుంది. వచ్చే సంవత్సరం పెళ్ళయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా చేసుకోండి, అలాగే ప్రయత్నాలు కూడా చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అండి.
ఓకే అమ్మ, అయితే మరి ఏకాదశి రోజు కట్టిక ఉపవాసం అని చెప్పేసి అన్నారు కదా, అయితే మరి మధుమేహం ఇలాంటివి ఏమైనా చిన్న చిన్నవి ఉన్నప్పుడు మరి వాళ్ళు చేసుకోగలుగుతారంటారా? అంటే కొంతమందికి అనుమానాలు, వివాహం కాలేదు కదా, ఎలా కన్యాదానం చేయాలి, దంపతులు ఇద్దరు పేట్ల మీద కూర్చోవాలి కదా అనేటువంటి సందేహాలు. అలా ఉన్నప్పుడు వివాహ స్థానంలో ఏవైనా దోషాలు ఉన్నప్పుడు వివాహం కానటువంటి వాళ్ళు కూడా కన్యాదానం చేయవచ్చు. దానికి ఏమిటి అంటే నీళ్లు వదలటం, కావలసినటువంటి వస్తువులన్నీ కొని ఇచ్చి దానికోసం సంకల్పం చేసుకుని, జాతకంలో వివాహ స్థానంలో ఉండేటువంటి దోషాలు పరిహారం కావాలని సంకల్పం చేసుకుని అవి ఇచ్చినప్పుడు నీళ్లు వదిలేసి కూడా చేయొచ్చు. లేదా తొందరలోనే పెళ్లి అయ్యేటువంటి అవకాశం ఉంది, కుదిరింది, వివాహ స్థానంలో దోషాలు ఉన్నాయి అనుకుంటే పెళ్లి అయిన తరువాతైనా దంపతులు ఇద్దరు పీటల మీద కూర్చుని కూడా కన్యాదానం చేయవచ్చు. ఓకే అమ్మ, ఇందాక మీరు అన్నారు కదా ఏకాదశి రోజున కట్టిక ఉపవాసం చేయాలి అని చెప్పేసి, అయితే మరి మధుమేహం ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఉపవాసాలు చాలా కష్టం కదమ్మా, మరి ఎలా అంటారు? చాలా మందికి ఏమిటంటే పొద్దున్నే టిఫిన్ అలవాటు, మధ్యాహ్నం ఏదైనా తినాలి, ఎప్పుడూ నోట్లో ఏదైనా నానుతూ ఉండాలి. అంటే ఇప్పుడు సంతానం కావాలి అనుకునే వాళ్ళంతా యూతే కదా, ఇప్పుడు నడుస్తున్నటువంటి యూత్. అంటే వీళ్ళందరికీ కూడా ఏదో ఒకటి లేకుండా ఉండలేము అనేటువంటి ఒక అపోహ. కానీ నిజానికి ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి కోసం అని చేసేటువంటి ఉపవాసం రోజు సంకల్పం ఉంటే ఆ రోజు ఆకలి వేయరు. మధుమేహం ఉన్నప్పటికీ కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా పళ్ళు తినొచ్చు కదా. మీకు మామూలుగా డాక్టర్స్ ఏం చెప్తారు, న్యూట్రిటివ్ ఫుడ్ కావాలి, క్యాలరీస్ కావాలి. అన్నం తింటేనే ఉందా, ఇడ్లీ దోశ తింటేనే ఉందా, పళ్ళు తింటే లేదా? పళ్ళు తినొచ్చు కదా. మరి ఇంకేముంది, ఉపవాసానికి పళ్ళు పనికొస్తాయి కదా. అలా కాకుండా మరీ నీరసంగా ఉండి ఏదైనా జబ్బు చేసి అంటే జ్వరం కూడా వచ్చి అలాంటివి ఏవైనా ఉన్నాయనుకోండి, అలాంటప్పుడు కందమూలాలు లాంటివి కూడా తినొచ్చు. అదే కానీ ఇందాక నేను మీరు అడిగినటువంటి ప్రశ్నకి పూర్తిగా సమాధానం మీరు వినలేరు. అంటే పూర్తిగా మనం చేయలేదు, కాలరుట వచ్చారు. ఇప్పుడు ఏమిటంటే ఏకాదశి రోజు రాత్రి వరకు చెయ్యాలి అనుకున్నాం కదా, ద్వాదశి రోజు కూడా చేసేటువంటి నియమాలు కూడా ఉంటాయి, అవన్నీ కూడా పూర్తి చేయాలి. ఓకే, ద్వాదశి రోజు ఎలాంటి నియమాలు అంటారు? ద్వాదశి రోజు ఎలాంటి నియమాలు అంటే, మామూలుగా ఏకాదశి అంతా కూడా ఉపవసించారు, రాత్రి చేతనైనంత వరకు జాగరణ చేశారు, సంతాన గోపాల స్వామి మంత్రాన్ని చదువుకున్నారు. ద్వాదశి రోజు కూడా ద్వాదశి ఘడియలు పోకుండా మళ్ళీ తిరిగి పొద్దున్నే స్నానం చేసి లక్ష్మీనారాయణులకి అర్చన చేసుకుని తర్వాత క్షీరాన్నం నివేదన చేసి, అంటే అన్నంతో పాయసం వండుతాం కదా, అలాంటిది బియ్యంతో పాయసం వండుతాం, అలాంటి పాయసాన్ని నివేదన చేసి ఎవరికైనా అన్నదానం చేసి, ఎవరికైనా లేదా బ్రాహ్మడికి కానీ పేదవాళ్ళకి కానీ భోజనం పెట్టి భోజనం చేయాలి. అమ్మ, మరి సంతాన గోపాల స్వామి మంత్రం అన్నారు కదా, ఒకసారి తెలియజేస్తారా? తప్పకుండా. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. మరొకసారి చెప్తాను. దేవకీ సుత గోవింద వాసుదేవ జగత్పతి దేహిమే తనయం కృష్ణ త్వామహం శరణం గతః. ఈ మంత్రాన్ని చదువుకోవాలి. అమ్మ, మరి ఇంకా ఎలాంటి పారాయణాలు, ఎలాంటి స్తోత్రాలు చదివితే మంచిదంటారు? సంతానం కోసం అని చెప్పేసి ఏకాదశి రోజే కాదు, ఎవరైనా కూడా సంతానం కలగాలి అనుకునేటువంటి వాళ్ళు ఏకాదశి రోజు ముఖ్యంగా అలా కాకుండా కూడా కొన్ని రోజులు నియమాన్ని పెట్టుకుని, మనకి రామాయణంలో రామజననం, భాగవతంలో కృష్ణ జననం, హరివంశం, రఘువంశం ఇత్యాదులన్నీ కూడా పారాయణ చేసుకోవడం వల్ల సంతానం కలుగుతుంది. తర్వాత గోదీక్ష పూనటం వల్ల కూడా సంతానం కలుగుతుంది. ముఖ్యంగా ఈ ఏకాదశి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఏకాదశి రోజు గోపూజ చేయటం కూడా విశేషం. విశ్వేశ్వర రెడ్డి అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి. విశ్వేశ్వర రెడ్డి పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? రిషికేష్ రెడ్డి అండి. విశ్వేశ్వర రెడ్డి గారు, రిషికేష్ రెడ్డి. ఓకే, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మే 30, 1996 ఉదయం 5:25 మిర్యాలగూడలో పుట్టారు. అవునండి. ఓకే అండి, సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. నమస్కారం అమ్మా, చెప్పండి. హలో, నమస్తే అమ్మా. చెప్పండి. బాబు స్టడీ గురించి అడుగుదామని చేస్తున్నామ్మా. బాబు చదువు గురించే? ఫస్ట్ ఇయర్ బీటెక్ చేస్తుండు. ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడా? అదే సెమిస్టర్ అయిపోవచ్చింది. మధ్యలో 1 month బ్యాక్ నేను వచ్చేస్తా, ఉండను, నాకు చదువు తీయట్లే అన్నాడు. కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నా అంటే ఏం కాదు చదువు అనేసి ఉంచిన అట్లానే. అమ్మ, ఇతనికి రాహు మహర్దశ నడుస్తోంది, రాహు పంచమ స్థానంలో ఉన్నాడు, చాలా అపోహలు, భయాలు లాంటివి ఉంటాయి. దానికి తోడు ఏలినాటి శని నడుస్తున్నాడు. దానివల్ల ఏమిటంటే ఏలినాటి శని నడుస్తున్నప్పుడు విద్యార్థులందరికీ కూడా ఏమిటంటే జ్ఞాపక శక్తి చాలా తగ్గిపోతుంది, మందంగా ఉంటారు.
అవగాహన శక్తి తగ్గుతుంది, చదువుకోలేరు, స్థిరంగా ఒక దగ్గర ఉండలేరు, ఎప్పుడు నిద్రొస్తూ ఉంటుంది, మజ్జుగా ఉంటూ ఉంటారు. అందుకని వీళ్ళు సరస్వతి పూజ చేసుకోవడం, సరస్వతి కవచం చదవటం, ఆ తర్వాత శనికి పరిహారాలు చేసుకోవాలి. శనికి జపం చేయించండి 4 ఏళ్లు వరుసగా, ప్రతి సంవత్సరం 19,000 శని జపం చేయించండి. తర్వాత తిలదానం చేయండి. శనివారాలు ప్రతి శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయానికి శని దగ్గర తిలదీపం పెట్టండి. శని ప్రదోషం ఉండమని చెప్పండి. ఇవి చేయటం వల్ల శని వలన పీడలు తప్పుతాయి. తర్వాత రాహు వలనటువంటి దోషం పోవడం కోసం అని చెప్పేసి దుర్గా మంత్రం జపించాలి. ఓం హ్రీం దుం దుర్గే దుర్గే రక్షణి స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే ఈ అపోహలు భయాలన్నీ పోతాయి, హాయిగా చదువుకోగలుగుతాడు. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీ అబ్బాయి చేత చేయించండి. మీ అబ్బాయి చక్కగా చదువుకుంటాడు. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే అమ్మ, అయితే సంతానం కోసం ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారో వాళ్ళు ఆ రోజు తినకుండా ఏమైనా ఉన్నాయంటారా? అసలు ఏకాదశి రోజు ఏమీ తినకూడదని కదా. అయితే మీరు అడిగిన ప్రశ్న ఎవరికి వర్తిస్తుంది తెలుసా? జ్వరం వచ్చి కానీ, లేదా ఏదైనా రోగంతో ఉండి కానీ, అసలు ఉండలేనటువంటి స్థితిలో ఒక ఏకాదశి 2 ఏకాదశిలో వచ్చాయనుకోండి, అలాంటి వాళ్ళు ఏమి తినకూడదు అనేటువంటిది. మామూలుగా ఏమిటంటే కందమూలాలు తినచ్చు అంటారు. అంటే చిలగడ దుంపలు కానీ, ఆలు కానీ. దుంపల్లో మళ్ళీ ముల్లంగి మాంసంతో సమానం అంటారు కాబట్టి ముల్లంగి తినకూడదు. ఆలు తినచ్చు, లేదా చిలగడ దుంపలు లాంటివి ఉడికించుకొని కానీ, కాల్చినవి కానీ తినచ్చు. ఆ తర్వాత వేరుశనగ పప్పు అంటారు కదా, భూమి నుంచి వచ్చేటువంటిది, అది తినచ్చు. తినకూడనివి ఏమిటి? ఏ ధాన్యము తినకూడదు, నూనె తినకూడదు, సముద్రపు ఉప్పు తినకూడదు. అదే సైంధవ లవణం ఉంటుంది, అది తీసుకోవచ్చు. అయితే మీకు ఏమైనా అనుమానం కానీ సందేహం కానీ ఉండొచ్చు, ఈ ఉప్పు ఎందుకు తినాలి, ఆ ఉప్పు ఎందుకు తినకూడదని. అది ఎలా ఫామ్ అవుతుందో తెలిస్తే మనకి అర్థం అవుతుంది. మామూలు ఉప్పు ఏమిటంటే సముద్రం నుంచి వస్తుంది కదా, సముద్రంలో ఉండేటువంటి కొన్ని అంటే జలచరాల నుంచి వచ్చేటువంటి విసర్జకాలతో కొన్ని కెమికల్ రియాక్షన్స్ జరగటం వల్ల ఉప్పు తయారవుతుంది. మరి అలాంటిది మనం ఉప్పు తినకూడదు కదా. అవును. దానికి తోడు సైంటిఫిక్ గా చెప్పుకోవాలంటే కొంచెం సోడియం లెవెల్స్ కూడా ఉంటాయి కదా, దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడం కోసం అని చెప్పేసి మామూలుగా ఏకాదశి రోజు సముద్రపు ఉప్పు తినకూడదు. ఈ సైంధవంలో ఏంటంటే రాక్ సాల్ట్ అంటారు, అంటే భూమి నుంచే వస్తుంది, అందుకని దీనిలో అలాంటివి ఉండవు కాబట్టి ఇది తినచ్చు. ఓకేనమ్మా. సుశీల్ అనే కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. నమస్కారం అండి. సుశీల పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. సెప్టెంబర్ 4, 2003 ఉదయం 9:30 4/9/2003. ఎంత అన్నారు? 4/9/2003. నేను అదే చెప్పానండి. సెప్టెంబర్ 4, 2003 ఉదయం 9:30 విజయవాడలో పుట్టారు. మీ సమస్య ఏంటో చెప్పండి మేడం తోటి. మా బాబు కోసం అడుగుతున్నానండి. మా బాబు అదే స్టడీస్ ఎలా ఉంటాయి ఏంటి అనేది కొంచెం, అది ఏం చదువుతున్నాడు కానీ సరిగా గుర్తుండదు, జ్ఞాపక శక్తి అది బాగా ఉండట్లేదు. జ్ఞాపక శక్తి ఉండదమ్మా, ఏలినాటి శని ప్రారంభమైంది, విద్యార్థులందరికీ కూడా ఈ ప్రాబ్లం ఉంటుంది. అయితే కొంచెం కోపం అది ఎక్కువ ఈ అబ్బాయికి. తర్వాత మానసిక బలం చాలా తక్కువ, చంద్రుడు నీచలో ఉన్నాడు, తీవ్రమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాడు ఇతని జాతకాన్ని బట్టి. అవి పక్కన పెడితే ఇప్పుడు చదువు కోసం మీరు అడిగారు కాబట్టి అందులో చిన్నపిల్లవాడే కదా. స్మృతి శక్తి, జ్ఞాన శక్తి, బుద్ధి శక్తి స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తి రియాచ తస్యై నమో నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండమనండి. తప్పకుండా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, దానివల్ల బాగా చదువుకోగలుగుతాడు. దానికి తోడు శనికి పరిహారాలు కూడా చేయించండి. 7 సంవత్సరాలు సంవత్సరానికి ఒకసారి శని జపం చేయించండి, శనికి తిరదీపం పెట్టించండి, తిరదానం చేయించండి. వీలైనంత వరకు సాయంత్రం ప్రదోషకాలంలో పిల్లవాడితో శివుడికి ప్రదక్షిణలు చేయించండి. ఓకే, మరి విన్నారు కదండి, మేడం చెప్పిన రెమెడీస్ అన్ని కూడా మీ అబ్బాయి చేత చేయించండి. ఆల్ ది బెస్ట్. ఓకే అమ్మ, అయితే ద్వాదశి రోజు కూడా మనం ఖచ్చితంగా చేయాలి, ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తున్నారని చెప్పేసి అన్నారు కదా. అయితే ద్వాదశి గడియలు కనుక ఉదయం 7 గంటలకే పోతే ఏం చేయాలంటారు? మరి ఇక్కడ అసలు ద్వాదశి రోజు ఏం చేయాలో ముందు తెలుసుకోండి. ద్వాదశి రోజు ఏం చేయాలి? ఏకాదశి అంతా వ్రతం చేశారు కదా, ద్వాదశి గడియలు పోకుండానే పారణ చేయాలి. అంటే ద్వాదశి రోజు ఏం చేయాలి? క్షీరాన్నం నివేదన చేయాలి. ఎవరికైనా పేదవాళ్ళకి కానీ లేదా బ్రాహ్మడికి కానీ భోజనం పెట్టిన తర్వాత మాత్రమే భోజనం చేయాలి. అయితే మీరు అన్నారు ఆ తర్వాత ఏంటంటే ఆ రోజు కూడా బ్రహ్మచర్యం చేయాలి, ఆ రోజు కూడా సాత్వికమైనటువంటి ఆహారమే తీసుకోవాలి. 2 పూటలా భోజనం చేయవచ్చు కానీ మధ్య మాంసాలు పనికిరావు, సాత్వికమైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఇందాక మీరు అన్నారు కదా
ద్వాదశి ఘడియలు ఉదయమే వెళ్ళిపోతే ఏం చేయాలని. అవును, నిజమే. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ద్వాదశి ఘడియలు సూర్యోదయం అయిన తర్వాత మనకి 1 గంట 45 నిమిషాలు ఉండి ఆ తర్వాత ద్వాదశి ఘడియలు వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఈ కాలంలో ద్వాదశి ఘడియలు మామూలుగా మనకి ఒక్కోసారి సూర్యోదయం 6:30కి అయిందనుకోండి, 7:30, 7:45 కూడా ఘడియలు అయిపోతూ ఉంటాయి. ఒక్కొక్కసారి 7 గంటలకే ద్వాదశి ఘడియలు అయిపోతూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలి అనేటువంటి సందేహం రావచ్చు. మామూలుగా ఏం చెప్తారు, ఇది ధనుర్మాసం కాబట్టి ఉదయమే బ్రాహ్మడికి భోజనం పెట్టి మీరు కూడా చేస్తే విశేషం. లేదు, సంవత్సరం మొత్తం ఈ వ్రతం చేయాలి కాబట్టి మరెప్పుడైనా ఇలాంటిది జరిగిందనుకోండి, అంత పొద్దున్నే మీకు తినడం కుదరదనుకోండి, అలాంటప్పుడు ఏం చేయాలి, పూజ ముగించిన తర్వాత ఆ తీర్థాన్ని 3 సార్లు తీసుకుని ప్రసాదాన్ని కాస్త నోట్లో వేసుకోండి. అప్పుడు పారణ చేసినటువంటి ఫలితం మీకు వస్తుంది. అమ్మ, అయితే ద్వాదశి రోజు ఇంట్లో భోజనాలు పెట్టాలి అన్నారు కదా, మరి ఇంట్లో భోజనాలు పెట్టలేని వాళ్ళు ఏం చేయాలంటారు? ఇంట్లో భోజనాలు పెట్టడం వీలు కానిటువంటి వాళ్ళందరూ కూడా అన్న సత్రాల్లో ద్వాదశి రోజు భోజనం పెట్టడం కోసం కట్టవచ్చు. దేవాలయాల్లో కానీ, అనాశ్రణాలయాలు కానీ, వృద్ధాశ్రమాలు కానీ, అలా ఎక్కడైనా అన్నదానం చేస్తున్నారు అనుకునే దగ్గర మీరు కట్టండి. అది కూడా చేయలేనటువంటి వాళ్ళు, ఆర్థిక స్తోమత లేనటువంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, ఉదయమే దేవుడికి నివేదన చేసినప్పుడే కొంత బియ్యం పిండి తీసుకోండి, దానిలో బెల్లం కలపండి, అది తీసుకెళ్లి నల్ల చీమలకి వేయండి, అంటే చీమలకి వేయండి బయట. అలా వేయటం వల్ల 10,000 మందికి మీరు అన్నదానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అబ్బా, ఇలా కూడా ఉందన్నమాట. అంటే మరి శక్తి లేని భగవంతుడు సూక్ష్మంలో మోక్షాలు చాలా చెప్పాడు, ఇంకా అలాంటివి చేయొచ్చు. అయితే అమ్మ, మరి ఈ వ్రతం మొదలు పెట్టిన తర్వాత మైల కానీ ఇంకా మరి ఋతుక్రమం కానీ వచ్చినప్పుడు ఏం చేయాలంటారు? మైల వచ్చిందనుకోండి, చాలా మందికి దీని మీద చాలా సందేహం ఉంది. కార్తీక సోమవారాలు కానీ, లేదా కార్తీక పౌర్ణమి కానీ, ఏకాదశి, శివరాత్రి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏమన్నా రాగానే ఫలితం దక్కదండి అని వెంటనే భోజనం చేసేస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. ధర్మసింధు లాంటి గ్రంథాల్లో ప్రత్యేకంగా రాసి ఉంది, మైల వచ్చింది అనుకోండి, మీరు పూజలేమీ పనికిరావు, మానసికంగా స్మరణ చేసుకోండి, ఉపవాసం మాత్రం చేయాలి. స్త్రీలకి ఋతుక్రమం వచ్చింది, పురుషులు వ్రతం చేయండి, పూజ చేయండి, పారాయణ చేయండి, జపం చేయండి. ఆ తర్వాత స్త్రీలు పూజ చేయడానికి పనికిరాదు, కానీ ఉపవసించాలి. ఉపవసించటం వల్ల కూడా వ్రతం చేసినటువంటి ఫలితం వస్తుంది, ప్రత్యేకంగా ఉంది. అంటే కొంతమంది దీక్షలా కూడా చేస్తూ ఉంటారు కదమ్మా, కేవలం ఇదే కాకుండా ఏకాదశి వ్రతమే కాకుండా ఆ దీక్షల్లో కూడా ఉపవాసం ఉండొచ్చు అంటారా? ఉపవాసం ఉండొచ్చు, పూజలు పనికిరావు, కానీ ఉపవాసం ఉంటే వాళ్ళు పూజ చేసినటువంటి ఫలితం వస్తుంది. ఓకే అమ్మ, అయితే మరి సంతానం కోసం ముఖ్యంగా చేసుకునే దానాలు ఏమైనా ఉన్నాయంటారా? ప్రత్యేక దానాలు ఉన్నాయి. ప్రత్యేక దానాలు ఏమిటి అంటే, మామూలుగా ఏం చెప్తారు, పెరుగు కానీ పెరగన్నం కానీ దానం చేయాలిట, ఫలదానం చేయాలి. ముఖ్యంగా ఏమిటంటే బీజ ఫలాలు, అంటే గింజలు ఉన్నటువంటి ఫలాల్ని దానం చేయాలి. అది పక్కన పెడితే మనకి రేపు సంక్రాంతి వస్తోంది కదా, ఆ సంక్రాంతి రోజు పర్వటి ఘడియలు పోకుండానే, అంటే మకర సంక్రమణ పర్వటి ఘడియలు పోకుండా ఒక కంచు పాత్ర తీసుకుని ఆ కంచు పాత్ర నిండా కూడా ఆవు పెరుగు వేసి దానికి చక్కగా అలంకారం చేసి దంపతులకి వస్త్రాలు, మంగళకరమైనటువంటి ద్రవ్యాలు తీసుకుని, అంటే మనం ఆడవాళ్ళకి తాంబూలంలో ఇస్తూ ఉంటాం కదా, పసుపు, కుంకుమ, రవికెల గుడ్డ, చీర, జాకెటు, మగవాళ్ళకైతే పంచా, కండువ, ఆడవాళ్ళకి గాజులు, కుంకుమ, కాటుక, ఇలాంటివన్నీ మంగళకర ద్రవ్యాలన్నీ పెట్టి తోచినంత దక్షిణ పెట్టి వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మడి దగ్గరికి వెళ్లి ఆ దంపతులకి కాళ్ళకి నమస్కారం చేసి ఈ పెరుగు పాత్ర, మంగళకర ద్రవ్యాలు, బట్టలతో సహా దానం చేసి సంతానం కలగాలని వేద మంత్రాలతో ఆశీర్వచనం చేయమని కోరండి. తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. ఎందుకంటే ఈ విషయాన్ని దూర్వాస మహాముని కృపికి చెప్పేట. నాలాంటి వాడు వచ్చాడు, ఎందుకు నేను వేద బ్రాహ్మణుని చెప్తున్నానంటే, నాలాంటి మనిషి ఇప్పుడు వచ్చాడు, నేనున్నాను, నాకు చెయ్యి దానం అన్నట్ట. అనగానే ఆవిడ వెళ్ళి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసి ఆయనకి పెరుగు పాత్రను దానం చేసిందట. ఆ తర్వాత ఆ ఫలితంగా ఆయనకి అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ ఎవరు? చిరంజీవి. అదేవిధంగా యశోద చేస్తే యశోదకి కృష్ణుడు కొడుకుగా లభించాడు. ఓకే, సో వాళ్ళకు పురాణాల్లో కూడా చేశారనమాట ఈ వ్రతాన్ని. అయితే పెరుగు దానం ఎప్పుడు చేయాలంటారమ్మా? మకర సంక్రాంతి రోజు పర్వటి ఘడియలు పోకుండా చేయాలి. అంటే ఆ రోజు చేయాలంటారా, మరి ఇతర రోజుల్లో కూడా చేసుకోవచ్చా? అంటే మకర సంక్రాంతి అనేటువంటిది అత్యున్నతమైనటువంటి విశిష్టమైనటువంటి పర్వటి రోజు. ఆ రోజు కుదరనటువంటి వాళ్ళు ప్రతి నెల కూడా మనకి మాస సంక్రాంతి వస్తుంది కదా, మాస సంక్రాంతి రోజు చేయవచ్చు. లేదా దేవాలయంలో ధనుర్మాసం వస్తుంది మనకి, ఈ ధనుర్మాసంలో మామూలుగా అంటే ధనుర్మాసం మొదటి నుంచి చివరి వరకు, ధనుస్సులోకి రవి వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు 1 రోజులు ఉంటుంది. ఈ 1 రోజులు కూడా విష్ణుమూర్తిని అర్చించి నిత్యం పెరగన్నం అందరికీ దానం చేయడం. అందుకే చూడండి, మీరు దేవాలయాల్లో ధనుర్మాసంలో
ఉదయాన్నే విష్ణుమూర్తికి అర్చన చేసి పెరగన్నం అందరికీ ప్రసాదంగా పెడుతూ ఉంటారు, తద్యోదనం అని చెప్పేసి. అలా చేయటం వలన కూడా సంతానం కలుగుతుంది. పూర్వం విష్ణు చిత్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మడు మహాలక్ష్మియే సంతానం కావాలి అని చెప్పేసి కోరుకొని ఈ ధనుర్మాస వ్రతాన్ని చేశాట. ఆ మహాలక్ష్మి గోదాదేవిగా వాళ్ళ ఇంట్లో అవతరించింది. ఓకే. ఆవిడ మళ్ళీ ధనుర్మాస వ్రతం చేసి ఆవిడ రంగనాథుని భర్తగా పొందింది. ఓకే, అంతటి విశిష్టత ఉంది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తారంటే పెరుగు కానీ పెరుగన్నం కానీ బీజ ఫలాలు కానీ దానం చేయటం వలన వంశ వృద్ధి జరుగుతుందిట, సంతానం కలుగుతుందిట. అయితే ఎలాంటి పళ్ళను దానం చేయొచ్చు అంటారు? ఎలాంటి పళ్ళని, ఏ బీజంతో మళ్ళీ మొలక వస్తుందో అలాంటి పళ్ళన్ని కూడా దానం చేయవచ్చు. అంటే దానిలో ముఖ్యంగా మనకి ఏం చెప్తారంటే ఎవరైనా సరే ఇప్పుడు కొబ్బరి బొండాలు, అంటే కొబ్బరి బొండాలతో రాదు కదా అని మీరు అనొద్దు, అవి మాత్రం ప్రత్యేకంగా పనికొస్తాయి. ఆ పండు దానం చేయొచ్చు. ముఖ్యంగా గుమ్మడి పండు, గుమ్మడి పండు కూడా బూడిద గుమ్మడి కాదు, తీయ గుమ్మడి, మంచి గుమ్మడి అంటుంటారు, రాసి గుమ్మడి అంటారు, రకరకాలుగా ఒక్కో ప్రాంతంలో ఒక రకంగా అంటుంటారు. అలాంటి గుమ్మడి పండు మీద ఒక చిన్న మెత్తు బంగారం పెట్టి దాన్ని దానం చేయాలిట. దాన్ని దానం చేస్తే భూమండలాన్ని దానం చేసినటువంటి ఫలితము, సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది ఎప్పుడు దానం చేయాలంటారమ్మా? అది కూడా మకర సంక్రాంతి రోజు చేయొచ్చు, లేదా మామూలుగా వచ్చేటువంటి మాస సంక్రాంతుల్లో చేయొచ్చు, లేదా ఏదైనా ఒక పర్వటి రోజు చేయొచ్చు, రథసప్తమి రోజు చేయొచ్చు. అలా ప్రత్యేకమైనటువంటి పర్వటి రోజుల్లో చేయాలి, లేదా ఎప్పుడు అనుకుంటే అప్పుడు కూడా దానం చేయటం కోసం ఆలోచించకూడదుట. ఈ చేత్తో చేసేటువంటి దానం ఈ చేతికి తెలియనంత వేగంగా చేయాలి. ఓకే, మీ వాళ్ళకి సమయం అయిపోయిందమ్మా, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మిగతా విషయాలన్నీ వచ్చే వారం మాట్లాడుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. వచ్చే వారం మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.